భూరక్షణ, ఈ దేశ రక్షణ, పర్యావరణ రక్షణ కోసం సేవ్ కౌ సేవ్ ఎర్త్ అంటూ కశ్మీర్ నుంచి కన్యాకుమారి గోరక్ష మహాపాదయాత్ర. ఈ గోవులుంటేనే సమగ్రమైన ఈ భూమి కాపాడబడుతుంది. ఈ భూమిపై ప్రతి ఒక్క మానవులు నివసిస్తున్నారు. వీరందరూ క్షేమంగా ఉండాలంటే గోవు ఒకటే మార్గం కాబట్టి ఈ గోవును రక్షించాలని చెప్పి కశ్మీర్ నుంచి కన్యాకుమారి 4900 కిలోమీటర్లు 14 రాష్ట్రాల్లో 6 నెలల పాటు ఈ గో మహాపాదయాత్ర. ఈ పాదయాత్ర ఉద్దేశం ముఖ్యంగా ఒకటే, ప్రజల్లో ఒక చైతన్యం తేవాలి. ఎందుకంటే ఈ పర్యావరణాన్ని కాపాడాలి. మనం పంచభూతాల్లో ఒకటైన ఈ భూమాతను కాపాడాలంటే ఒక గోమూత్రం, గోమయం మాత్రమే ఈ భూమిని రక్షించగలుగుతుంది. అలాంటి రక్షణకై, ఎందుకంటే మన భవిష్యత్ తరాల రక్షణకై మనందరం కూడా కంకణం కట్టుకోవాలి. దాన్ని గోవు రక్షణతోని మనం ముడిపెట్టుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలి. ప్రజల ఆరోగ్యాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ భూరక్షణ కోసం ఈ గోవులను రక్షించాలని ఈ గో మహాపాదయాత్ర. దీనికి అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు కూడా ఖచ్చితంగా మీ వంతు అందరూ కూడా ఒక భాగ్యంగా అనుకోండి. ఈ గోవు చూడండి, తన గోజాతిని రక్షించుకోవడానికి మా వెంట 6 నెలలు మా వెంటే ఉంటుంది ఈ గోవు. ఇలాంటి గోవులను కాపాడితే మనందరం బాగుంటామని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఈ గో మహాపాదయాత్ర. భారత్ మాతా కీ జై, గో మాతా కీ జై. జై గోమాత అండి. నా పేరు ఉషా కిరణ్. మహాపాదయాత్రలో భాగస్వామ్యం పొందినందుకు నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. మనసా వాచా కర్మన. అసలు ఇట్లాంటి అందరు పిల్లులను పెంచుకుంటారు, కుక్కలను పెంచుకుంటారు, కానీ అసలు గోవుకు అంటూ ఒక దాని యొక్క విశిష్టత, దాని యొక్క ప్రత్యేకత అసలు అందరూ మర్చిపోయినారు. కాకపోతే గోమాతని ఒక జాతీయ ప్రాణిగా ప్రకటించాలని మన బాలకృష్ణ గురుస్వామి ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాడు అనేది మనం అందరూ గుర్తించాలి. తనకి మనం అందరం ఒక సహకారం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై భూమాత. భూమాత లేదే గోమాత లేదు, గోమాత లేదే ప్రపంచం లేదండి. ఈ బాలకృష్ణ గురుస్వామి, అయ్యప్ప స్వాముల గురుస్వామి కాకుండా ఈ గోమాతను ప్రపంచానికంతా, గోమాత అని అందరికీ తెలుసు, కానీ గోమాతలో ఇంత అభివృద్ధి ఉంటుందా అని ఎవరికి తెలియదు. అందరూ దేవతలు గోమాతలో ఉంటారు. జై గోమాత, జై జై గోమాత. तारीख को अखिल भारतीय गौ सेवा के नेतृत्व में कश्मीर से कन्याकुमारी के लिए जो पदयात्रा चालू कर रहे बालकृष्ण गुरुस्वामी और उनके साथ अन्य 9 स्वामियों को हम गौ माता और जो हमारे सबकी भावना है कि गौ माता को राष्ट्रीय प्राणी घोषित करें, और जल्द से जल्द हम अमित शाह जी को और मोदी जी को भी विनती करते हैं कि आपने इलेक्शन के पहले ये कमिटमेंट करा था कि आपके तीसरे चरण में गौ को राष्ट्रीय प्राणी घोषित करेंगे। इसी खुशी में आप सबको पता है कि परसों मोदी जी के घर में पे छोटा गाय का जन्म हुआ और मोदी जी ने बहुत ही अच्छी तरीक़ों से उसको पालन पोषण कर रहे हैं। तो मोदी जी को इस बात के ऊपर पूरा ध्यान है। तो हम एक ही बार फिर विनती हमारे बालकृष्ण गुरुस्वामी के नेतृत्व में जो कश्मीर से कन्याकुमारी की पदयात्रा जा रही है, सभी गौ भक्तों से नम्र विनती करें कि ज़्यादा में ज़्यादा आप 14 राष्ट्र से जो रैली निकलने वाली है, आप सभी जहाँ जहाँ हो सके जैसा जैसा अपना सभी तरीक़ों से साथ और सहयोग करें, ऐसी नम्र विनती करते हैं। మా వారు బాలకృష్ణ 6 నెలల పాదయాత్రను కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కొనసాగించనున్నారు. 27th రోజు కాశ్మీర్ నుంచి బయలుదేరుతారు. సేవ్ కౌ సేవ్ ఎర్త్ అనే నినాదంతో ఈయన ఒక గోమాతను, పుంగనూరు జాతి గోమాతను తన వెంబడి తీసుకెళ్తున్నారు. ఆయనతో పాటు 9 మంది స్వాములు పాదయాత్రన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కొన్ని వేల కిలోమీటర్లు నడుస్తున్నారు. ఈ యాత్ర ఉద్దేశము ఏంటంటే ప్రధానమంత్రి వరకు ఈ సేవ్ కౌ సేవ్ ఎర్త్ అనే నినాదంతో వెళ్తూ గోవును జాతీయ ప్రాణిగా ప్రధానమంత్రి ప్రకటించాలని కోరుతున్నాము. మా
మాతకి జై, జై గోమాత. ఈరోజు గురుస్వామి గారు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు గోవుల యొక్క విశిష్టత గురించి తెలియజేస్తూ వాటి యొక్క పెంపకము ఈ భారతదేశానికి ఎంతో అవసరమని చెప్పి తెలియజేస్తూ వారు పాదయాత్రను ప్రారంభిస్తున్నారు. వారి పాదయాత్రకు సపోర్టుగా వారికి ఏకీభవిస్తూ వారి అంశాలను మేమందరం కూడా నిజమే, ఇవన్నీ వాస్తవంగా గతంలో 100 ఏళ్ల కిందట ప్రతి గ్రామంలో గోవులు ఎంత ఎక్కువగా ఉండేనో అప్పుడు ఈ భూమికి సారవంతమైనటువంటి శక్తి ఉండే. ఇప్పుడు అంతే ఫర్టిలైజర్లు వేసి భూసారాన్ని క్షీణింపజేసి అందరం కూడా వ్యాధులకు గురవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఇంట్లో ఆవులు ఉన్నట్లయితే ఆవు యొక్క పేడ, ఆవు యొక్క మూత్రము, ఆవు నుండి వెలువడే ప్రతి ఒక్కటి కూడా మానవాళికి ఈ భూమికి అవసరమైనటువంటిది ఉంది. కాబట్టి మేమందరం కూడా ఆయనకు పూర్తిగా సపోర్ట్ చేస్తూ ఈ మహాపాదయాత్రలో ఇక్కడ నుండి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఫంక్షన్ హాల్ వరకు మేము పోవడానికి రావడం జరిగింది. వారికి అభినందిస్తున్నాం మేము. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.